అగ్రికల్చర్ మినిస్టర్ గారు. అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కాలేరు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మా అంబర్పేట నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయల బడ్జెట్తో చే నెంబర్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత పైన ట్రాఫిక్ వదలడం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి టైం లేక అది ఇనాగ్రేషన్ కూడా జరగలేదు అధ్యక్ష. అయితే మేజర్ కన్సర్న్ ఏంటంటే కింద సర్వీస్ రోడ్ల విషయంలో ఇంకా కంప్లీట్ కాలేదు అధ్యక్ష. పైన నుంచి పోయే ట్రాఫిక్ ఏదైతుందో వాళ్ళు మంచిగా సులువుగా పోగలుగుతున్నారు. అంబర్పేట్ లోకల్ ప్రజలకు సర్వీస్ రోడ్డు ఉపయోగంలో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దాన్ని కన్సర్న్ మినిస్టరు ఒకసారి విజిట్ చేసి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుందని నేను తమ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం, రెండోది, మా దగ్గర మూసరంబాగ్ బ్రిడ్జు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఆ ఫ్లైఓవర్ నిర్మాణము చాలా నత్తనడకగా స్లోగా పోతుంది అధ్యక్ష. అక్కడ దిల్సుఖ్నగర్ నుంచి, మలక్పేట నుంచి, కొత్తపేట నుంచి, అటువంటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అది ఒక్కటే బ్రిడ్జ్ ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్ టోటల్గా మూసేసి నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారిని, కన్సర్న్ మినిస్టర్ గారిని మనవి చేయడం ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసి, ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా బ్రిడ్జు 30% కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ తొందరగా పూర్తి చేయాలని తమ ద్వారా విన్నవించుకుంటున్నాను. మూడోది, ఒకటే నిమిషం అధ్యక్ష, నేను ఎక్కువ టైం తీసుకున్నాను. సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడండి. నేను స్పెసిఫిక్గానే అడుగుతున్నాను కదా. ప్లీజ్ మాట్లాడు. మన హైదరాబాద్ కమిషనర్ గారు, మేము హైదరాబాద్లో ఉండే నియోజకవర్గాలలో తమను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు గెలవనందుకో ఏమో మా మీద చాలా వివక్ష చూపిస్తున్నాడు అధ్యక్ష. ఎవరికి కూడా శాంక్షన్స్ లేవు. గత 12 నెలల నుంచి అంబర్పేటలో రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ అటువంటి ఏమాత్రం శాంక్షన్స్ చేయడం లేదు. హైదరాబాద్లో ఈరోజు కోతుల బెడద, కుక్కల బెడద, దోమల బెడద, వాసన, ఇవన్నీ కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష. హైదరాబాద్ బ్రాండు చాలా ఇమేజ్ పెంచుతామని పదే చెప్పడం జరుగుతుంది. కానీ వీటి అన్ని నిర్మాణం చేస్తేనే, వీటి మీద శ్రద్ధ వహిస్తేనే హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది అధ్యక్ష. ఒకసారి తమరు ద్వారా కన్సర్న్ మినిస్టర్కు రిక్వెస్ట్ చేస్తున్నా, తమరు కమిషనర్ గారికి డైరెక్షన్ ఇచ్చి వీటి మీద శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. మంత్రి గారు అదే అడిగితే సార్, గౌరవ సభ్యులు చెప్పిన విషయం సంబంధిత మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. మేడిపల్లి సత్యం గారు.